ఫస్ట్ టైం నా లైఫ్‌ల ఒక 3 ఇయర్స్, 2 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా నేను. ముఖ్యంగా అయితే 2 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా. ఇది ఎన్ని రోజులకొచ్చిందనంటే, అసలు ఇది రావడానికి రీజన్ ఒకతను, ఒక అన్న నిజంగా మా మేము రాదు అని మొత్తం వదిలేసినాం ఇంకా. నేను ట్రై చేసి ఇంకా ఇది నాకు రాదు. ఇంకా దీని మీద శ్రద్ధ పెట్టేసి వదిలేసిన. పాపం ఎప్పుడైతే మా బాబుకు దెబ్బ తాకిందో, అసలు ఆయనకేమనిపించిందో ఏమో తెలవదు గానీ, అతనే ఫోను జేసి, అతనే అన్నీ జేసి, మాకు ఇది రావడానికి రీజన్ అతనే. ఈ రోజులలో ఎట్లా అంటే, ఒక పూట తిండి పెడితేనే, ఒక పూట మనకు అన్నం పెడితేనే విశ్వాసం లేదని చూపించుకునే రోజులు. అలాంటి వాళ్ళకి నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. ఒక్కరోజు ఒక్క పూట కాదు, ఒక్క రోజు నువ్వు తిండి పెట్టినా గూడా, అన్నం పెట్టినా గూడా అది అరిగిపోతది. తాకిన దెబ్బ గూడా తగ్గిపోతది. మాయమైతది. ఎన్ని రోజులకైనా తగ్గిపోతది. కానీ అన్న మాటలు అసలు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతది. అది చాలా మందికి తెలవది. ఇంకా మనకేదైనా సహాయం జేసినా, లేదా ఒక టైంలో మనకు ఫుడ్ తినిపించినా, పెట్టినా, ఇగ వాళ్ళకి లైఫ్ లాంగ్ బానిసలాగా ఉండాలి అని అనుకునే రోజులు ఈ రోజులలో. అలాంటిది ఇతను ఎవరో తెలవది నాకు. అసలు అప్పుడే పరిచయం. నాకు తెలవది. మా హస్బెండ్‌కి తెలుసు. నిజంగా చాలా అంటే చాలా ఈజీగా 3 డేస్‌ల మాకు ఈ 3 డేస్‌ల ఇది కంప్లీట్ మా దగ్గరకొచ్చేసింది. అసలు నాకైతే అసలు నమ్మబుద్ధి కాలేదు. వచ్చిందని చెప్పినా నమ్మబుద్ధి కాలేదు. ఏం చేసినా అవ్వదు. నిజంగా చెప్తున్నా ప్రామిస్‌గా. కొంతమందికి అదేమంటారు, హ్మ్. అందరికి బాధలుంటాయి. కానీ కొందరికి మాత్రమే అవి చెందుతాయి, వర్తిస్తది. చాలా మందికి చెప్పుతారు గానీ, అంత పర్ఫెక్ట్‌గా చెప్పరాదు. ఉన్నది ఉన్నట్టు చెప్తే ఎవ్వరికీ కరెక్ట్ అనిపియది. ఏదో కొంచెము నటించే వాళ్ళకి తొందరగా చేయబుద్దయితది. నటించే వాళ్ళెవరు? బాధలో ఉన్న వాళ్ళెవరు? అన్నది అందరూ తెలుసుకోలేదు. నటించే వాళ్ళు కొంచెం ఓవర్‌గా నటించే వరకి వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయనో, లేకపోతే వాళ్ళకే హెల్ప్ ఇయ్యాలనిపిత్తది. మనం ఉన్నదున్నట్టు చెప్తే ఎవరికీ అనిపియది. మళ్ళా కొన్నిటికి బాకీ గూడా ఉండదు. బాకీ గూడా ఉండాలె. వీళ్ళిద్దరు కొట్లాడుకుంటూనే ఉంటారెప్పుడు. ఏదన్నా తినే బాకీ గూడా ఉండాలి. నిజంగా చెప్తున్నా. నాకు అదేంటి ఎవరైనా పెట్టేది గానీ, ఫ్రీ ఫుడ్ గానీ, అంటే ఫ్రీ నచ్చేది ఏది వర్తించది. నేను సంపాదించుకున్నది నేను మాత్రమే తింటా గానీ, నాకు అంత ఈజీగా ఏది ఈజీగా రాదు. ఎవరు పెట్టరు. నేను అడగను గూడా ఎవ్వరికీ. ఫస్ట్ టైమ్ ఇదొచ్చిందనంటేనే దేనితోటి ఏదన్నా రావాలి అనంటే దేనితోటి? ఇదేంటా అని అనుకుంటున్నా. రేషన్ కార్డ్. రేషన్ కార్డ్‌ది. దీనికోసం నేను 2 ఇయర్స్ నుంచి ఫస్టు చేసిన. 2, 3 సార్లు అంతకుముందు వదిలేసిన. మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత ఒక్కసారి ట్రై చేసిన. తిరిగిన 4, 5 సార్లు తిరిగిన. చెకింగ్‌కన్నారు. చెకింగ్ ఆపుతారు. అది ఇది అని అన్నారు. అసలు వాళ్ళు రాలేదు. వాళ్ళు చూడలేదు. అర్థమైంది. మళ్ళా మా ఆయన పెద్ద పెద్దోళ్ళ దగ్గర గూడా వర్క్ చేసిండు. అయినా గూడా ఎవ్వరేం జేయరు. "ఏ అస్తది పోరా! ఏ ఇస్తారు పోరా!" వాళ్ళే వస్తార్రా. వాళ్ళే ఎంక్వైరీకొస్తార్రా. ఇంత ఈ మాటలు మనకు తెలిసిన మాటలే చెప్తారు గానీ, ఎవ్వడు సొంతోళ్ళకి తప్ప బయటోన్ని యూజ్ చేసుకుంటారు. పని చేపించుకుంటారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు రాత్రి వరకు గూడా పని చేపించుకుంటారు. కానీ హెల్ప్ ఎవ్వడు చేయడు. ఫస్ట్ టైమ్ మీ అన్న చేసిండు. నిజంగా ఈ అన్నకి చాలా చాలా థాంక్స్. అసలు థాంక్స్ కంటే ఇంకా పెద్దదేదన్నా పడుంటే నాకు తెలవది. అసలు మేము అడగను గూడా అడగలేదు. ఆయన చేసిండంటే నాకు అనిపించింది ఒకసారి. అప్పుడప్పుడు అంటారు గదా! దేవుడు మనకేం జేయడు. దేవుడేం జేయకనే మనిషిని పుట్టిచ్చిండు. మనిషి రూపంలో వచ్చి ఏదో ఒక సాయం చేత్తడని ఫస్ట్ టైమ్ నేను జూసినంక నాకు ఫస్ట్ టైమ్ అనిపించింది. అది కావచ్చు అని. దేవుడే వచ్చి ఇట్లా చేపిచ్చిండేమో అట్లా అనిపించింది నాకు. చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది నాకిది జూసిన తర్వాత. నేను వచ్చే వరకు నమ్మలేదు. ఈ పేపర్ జూసిన తర్వాత నమ్మిన. ఇక నుంచి ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏదైనా మాకత్తది అంటే ఇగ ఫస్ట్ టైమ్ ఇప్పటినుంచే. ఏదైనా సరే చిన్న బియ్యమైనా సరే, ఏదైనా సరే
వస్తున్నాయి, వస్తాయి అని అంటే ఇక్కడ నుంచే రావాలి ఫ్రీ ఏదైనా వస్తే మాత్రం కానీ ఫ్రీ అనేది నా లైఫ్‌లో ఇంకా రాలేదు. రాదు గూడా అనుకున్నా. ఏమో చూడాలి కదా దీన్ని బట్టి. ఆహ్, ఏదైతే ఏంది అనుకున్నదైతే ఇన్ని రోజులకి, ఇన్ని సంవత్సరాలకి వచ్చింది. నిజంగా ఆహ్, ఏంటిది అడిగితేనే అడిగితేనే అన్నం పెట్టదట అమ్మ. అట్లాంటిది అడగకుండానే ఇది చేసిండంటే నిజంగా చాలా చాలా గ్రేట్ అసలు. ఇది నా లైఫ్‌ల ఇదిగా రావాలి అని నేను అనుకున్నా. ఎందుకనంటే డబ్బులున్నోళ్ళు అన్నున్నోళ్ళే దే కనీసం ఎలక్షన్ అప్పుడు ఓటు గూడా ఎయ్యనోళ్ళు దీన్ని మస్తు యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ్నుంచి కరెంట్ అని, అదని, ఇదని మాకైతే ఇంతవరకు గవర్నమెంట్‌ది ఏమి రాలేదు. ఉన్నోడే యూజ్ చేసుకున్నప్పుడు లేనోళ్ళం మనం ఎంత యూజ్ చేసుకోవాలి దీన్ని. కానీ మనకు బాకీ లేదు. ఇక నుంచి చూడాలి. దీని మీద ఏమన్నా వస్తదో లేదో. మావోడంటాడు మావోడంటాడు, "ఏం దోషాలు చెప్తార్రా, ఏం దోషాలు చెప్తారు. పొద్దున్న లేస్తే దోషాలు, రాత్రయితే దోషాలు, ఎప్పుడు దోషాలు దోషాలు" అంటే నేను పుట్టిన బియ్యం వస్తున్నాయి. ఇంకా ఏమున్నది? ఇది రాదు అనుకున్నప్పుడు వచ్చింది. అస్తది, అస్తది, అస్తదని మస్తు ట్రై చేసినప్పుడు అసలు ఇది రానే రాలేదు. ఇది రాదు అని దీన్ని వదిలేసిన తర్వాత ఇదొచ్చింది. ఇదే విషయంలో నేను ఇంకో విషయం చెప్దాం అనుకుంటున్నా. ప్రతి మనిషికి సొంతిల్లు ఉండాలి. అది చిన్నదైనా, పెద్దదైనా. కానీ సొంతిల్లు గుడిసెనో, అది పెంకుటిల్లా, రేకులిల్లా, 50 గజాల, 70 గజాల అది ఎంతదైనా గానీ, ఉన్నోడు 10, 10 ఇల్లు కట్టుకున్నప్పుడు లేనోడికి ఒక్క ఇల్లన్నా ఉండాలి. ఈ గవర్నమెంటు ఒక ఇల్లు ఇచ్చినప్పుడు, ఒక జాగ ఇచ్చినప్పుడు కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌లీ ఎవ్వరికైతే ప్లేస్ లేదో వాళ్ళకి చూసిస్తే బావుంటది. ప్లేస్ అయినా సరే ఏదైనా గానీ. కానీ ఈ పార్టీ లీడర్లు ఆళ్ళీళ్ళు వాళ్ళ రిలేషన్‌లకు దూరం రిలేషన్ వాళ్ళోళ్ళకి ఉన్నోళ్ళకైనా సరే ఇస్తున్నారు గానీ, లేనోడికి ఇత్తలేడు. లేనోడు ఇగ తెలుసు గదా! 50 ఇలా కొన్ని పైసలు పడేసి మరి పాపం తెచ్చుకుంటున్నారు. నాకైతే ఎందుకో మనుషులను జూసి ప్రతి విషయంలో ఈ రాజకీయమైనా గానీ, డాక్టర్‌లైనా గానీ, ఏ విషయంలో అయినా గూడా మనం దగ్గర నుంచి చూసేదాకా మనకు అసలు విషయం అర్థం గాదు గానీ, ప్రతి ఒక్క దాంట్లో డబ్బు, 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 డబ్బు. అంత ఈజీగా ఏది రాదు. మనకేం రాదు. బయట వాడిని ఎవ్వడైనా యూజ్ చేసుకుంటాడు గానీ, సొంత వాడికే వాడు హెల్ప్ జేత్తడు. ఎంత సొంత వాడు వేస్ట్ అన్నా, ఏదన్నా వాడి ప్రాణం వాడికి కొట్టుకుంటది. కానీ ఈ అన్నకైతే చాలా చాలా థాంక్స్. ఈ వీడియో రూపంలో చాలా థాంక్స్ అన్న. నిజంగా లైఫ్ లాంగ్ మీరు గుర్తుండిపోతారు. లైఫ్ లాంగ్ అంటే లైఫ్ లాంగ్ నేను లైఫ్ లాంగ్ ఏంది పిల్లల వరకు పోతే వాళ్ళకి కూడా గుర్తుండిపోతది. ఫలానా వాళ్ళ వల్ల ఇదొచ్చింది అని. కానీ నేను ఒక విషయం చెప్తున్నా ఏంటి అనంటే ప్లీజ్ హెల్ప్ చేసేటప్పుడైనా, ఏది చేసేటప్పుడైనా మీకు పోటీ చేసినా, ఏదైనా గొడవ పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా మీకు సరిపడేవాళ్ళతోటి పోటీ పెట్టుకొని, మీ సరిపడేవాళ్ళతోటి గొడవ పెట్టుకొని, మీకు సరిపడేవాళ్ళతోటి ఏది చేయండి గానీ, లేనోడి మీద మాత్రం ఈ విధములుగా ఏంది బాధ పెట్టి, వాళ్ళ మీద పగ తీర్చుకోకండి. పగ తీర్చుకోవాలన్నా వేరే విషయంలో తీసుకోవాలి గానీ, ఇలాంటి విషయాలు ఆపడము, ఇలాంటి విషయాలు కానీయకుండా ఉంచడము, ఇలాంటి విషయాల్లో అడ్డు కట్టేయడము. లేనివాడికి ఇది రాకుంటే పలానన్నా నాకు రేషన్ కార్డ్ అత్తలేదన్న, పలానన్నా గిది అస్తలేదన్నా అంటే, మీకు తోస్తే పలానా ఇక్కడికి పోండ్రి, అక్కడ పోండ్రి, గిది జెయ్యుండ్రి, నేను మావోడని చెప్తానో, లేకపోతే నాకు తెలిసినోడని చెప్తానో అని చెయ్యుండ్రి గానీ, అత్తది పోరా, చేత్తది పోరా లేకపోతే నా వల్ల కాదురా ఇంకొకళ్ళ దగ్గరికి పోండ్రి, లేకపోతే ఇంకొకళ్ళ దగ్గరికి పోయి ట్రై చేయండి అని చెప్పుండ్రి గానీ,
మీరు మాత్రము అబద్ధాలు చెప్పో అసలేంటిది ఏదో మీకు అది ఇంపార్టెంట్ కాకపోవచ్చు. ఎదుటి వాడికి అది ఇంపార్టెంట్ కావచ్చు. అది అర్థం చేసుకొని ఉన్న విషయం చెప్పండి. కానీ వాళ్ళతోటి ఆళ్ళ లైఫ్‌లతోటి, ఆళ్ళతోటి, వాళ్ళ వీక్‌నెస్ తోటి వాటితోటి మాత్రము మీరు ఆడుకోకూడదు. ఎవరైనా సరే నేనైతే ఎవరికీ భయపడను. అంత ఈజీగా ఎవరికీ భయపడను. ఎందుకంటే నేను తప్పు చెయ్యను, భయపడను. నేనేదైనా చేసినా అంటే దానికి ఖచ్చితమైన రీజన్ ఉంటది. రీజన్ లేనిది ఏది చేయను. మంచి మంచోళ్ళకి గూడా నేను మాట్లాడేంత కెపాసిటీ, ధైర్యం నాకున్నది. తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? తప్పు చేసిన వాడు భయపడని రోజులివి. తప్పు చెయ్యని వాళ్ళు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. గట్టిగా అడగాలి, గట్టిగా చేసుకోవాలి. కానీ నాకైతే ఇన్ని రోజులు పడ్డ కష్టం ఆ అన్న రూపంలో వచ్చింది. చాలా చాలా సంతోషం అనిపించింది నాకైతే. 2, 3 రోజులైతే నా మైండ్‌ల ఫుల్ అంటే ఫుల్ సంతోషం అనిపించింది నాకు. ఎంత హ్యాపీగా అనిపించిందో అంటే చెప్పలేనింక నా మాటల్లో. అంత హ్యాపీగా దీనితోటి ఏదో వస్తదని గాదు. అందరికుంది. నాకు లేదు అని ఒక్క రీజను. అంటే ఎవడెవడో ఉన్నోడికి అసొంటిది అదేంటిది ఆరోగ్యశ్రీ అని, తెల్ల రేషన్ కార్డ్ అని అది ఇది అన్నది. లేనోడికి ఏమాత్రం లేదు. నాకు ఎప్పుడనిపించింది ఇది అనంటే మా పాపకి సర్జరీ అయింది. మా బాబుకేమో చేతిలో కొట్టుకున్నాడు. అప్పుడు ఇదందరూ వైట్ రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ అని అన్నప్పుడు అప్పుడు అనిపించింది నాకు. ఉన్నోడికే రేషన్ కార్డ్ ఉన్నప్పుడు లేనోడికి రేషన్ కార్డ్ ఎంత ఇంపార్టెంట్. దాని దాని వైట్ రేషన్ కార్డ్‌కి బాగా ఆఫర్‌లు పెట్టిండ్రు. కానీ అది ఎవరికి అందుతుందా? ఎవరికి అందుతలేదా? ఏం అర్థమైతలేదు. తెలుస్తలేదు. కానీ నాలాంటి వాళ్ళు ఇంకెంతమందున్నారు అసలు రేషన్ కార్డ్ లేని వాళ్ళు. వాళ్ళందరికి గూడా రేషన్ కార్డ్ రావాలి. గవర్నమెంట్ అందరికి సమానంగా చేరాలి. ప్రతి ఒక్కరికి. 10 ఇండ్లుంటే 10 ఇండ్లకు గూడా సేమ్ ఇయ్యాలె. లేదా 10 ఇండ్లకి ఏమి ఇయ్యద్దు. 10 ఇండ్లకి ఇస్తే అందరికి సమానంగా ఇయ్యాలి. అని ఉన్నోడు తిని లేనోడు ఏం డబ్బు. ఇది నేను చెప్పేది. నచ్చితే నా వీడియోస్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. గంట సింబల్ ఖచ్చితంగా కొట్టుండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. వెంటనే మీకు వీడియో వస్తది. మీరు చూడొచ్చు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను వీడియోలు చేయడానికి రీజన్ వచ్చి నా పరిస్థితే అంతే. ఆహ్, నాకేం పెద్ద ఫ్యాషను అది ఇది గాదు. కనీసం ఇంట్లో ఉండి ఇట్లన్నా ఏదో ఒక పని జేసుకున్నట్టు, ఏదో కొంచెం దేనికో ఒకదానికి డబ్బులు యూజ్ అయితాయని గాని, అంత చేసినా గూడా ఏదో పరీక్ష పట్టినట్టు దేవుడు మనను అసలు ఏమంటారు ముందుకెళ్ళనిస్తలేడు. మనం ఎక్కడ అడుగుపెట్టినామో అక్కడనే ఉన్నాము. స్టార్టింగ్‌లో పెద్ద పెద్ద వీడియోస్ బాగా పెట్టినా ప్లీజ్ ఛానల్‌ని సపోర్ట్ జేయండి. హెల్ప్ చేయండి. ప్లీజ్. ఇంతకంటే ఇంకా వేరేలాగా నాకు చెప్పుడు రాదు. ఇంత చెప్పినా గూడా నిజంగా చెప్తున్నా మనిషి ఏది అడుగుతాడో అది ఎవ్వడికి ఇయ్యడు. దేవుడైనా సరే, మనుషులైనా సరే. అది అడగకముందు రావాలి గానీ అడుగుతే రాదు. దీని రీజన్ ఇది గూడా. ఎంత ట్రై చేసినప్పుడు రాలేదు. కానీ ట్రై జేయక ఇది రాదు అని ఫిక్స్ అయిపోయిన తర్వాత ఎవరికో దయ కలిగి, ఆ అన్నకి దయ కలిగి 2, 3 రోజులలో నా చేతిలో వచ్చేటట్టు చేసిండు. అంటే ఎంత మనిషి అనుకుంటే ఎవ్వడికో ఒక రీజన్ ఉంటది. అది ఎట్లెళ్తది, ఎట్లా పోతది ఏందనేది కొంతమందికి తెలిసుంటది. కొంతమంది తెలవకుంటది. ప్రతిదానికి ట్రిక్ ఉంటది ఖచ్చితంగా. అది మనకు తెలవక మనం అట్లనే ఉండిపోతున్నాము. తెలివున్నోడు ఎన్నైనా సాధిస్తాడు. ఇంట్లో తెలివి అనేది నాకు తెలిసిన మట్టికి భార్యకుండాలనా, భర్తకుండాలనా అనంటే ఖచ్చితంగా భర్తకే ఉండాలి. 10 మందిలో తిరుగుతాడు, 10 మందిలో ఎత్తరాజు భర్తకే ఉండాలి. భార్యకుంటే వేస్టే. ఎందుకంటే భార్య మాట భర్త ఇనడెప్పుడు. దీని మాట ఎందుకినాలే, ఇది ఆడది. దీని మాట ఎందుకినాలే అని అనుకుంటాడు తప్పించి, అరే నాకంటే హుషారుంది, చదువుకున్నది. నాకంటే ఎక్కువ తెలివున్నది. ఇందామని ఎవ్వడు అనుకోడు. ఆడు ఎంత మూర్ఖుడైనా, పిచ్చోడైనా, అసమర్థుడైనా ఎవడైనా అనుకోడు. ప్లీజ్ నా వీడియోకి మాత్రం సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. ఇక నుంచి నేను మీలా ఒక నార్మల్ క్యాండిడేట్‌ని.
నేను అందరిలాగా బతకాలనుకుంటున్నా. నేను అందరిలాగా సంపాదించాలనుకుంటా. నేను అందరిలాగానే ఉండాలనుకుంటున్నా. నేను మనిషినే గదా! నాకు ఆశలు, కోరికలు అన్నీ ఉంటాయి గదా! అంతే అర్థం చేసుకొని నా ఛానెల్‌ని సపోర్ట్ జేయండి. ఉంటా.